ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ప్రభు అయిన యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి ఒక వాగ్దానం. ఏంటయ్యా ఆ వాగ్దానం అంటే, నేను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదండి, వారిని ఆదరిస్తాడు కూడా. ఎంతమంది ప్రజలైతే దుఃఖంలో ఉన్నారో, ఎంతమంది ప్రజలైతే కష్టంలో ఉన్నారో, వారందరితో ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. అదే వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడిస్తాడట. హల్లెలూయా. చూడండి, మనం ఆపదలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఒక అధికారో, ఎవరైనా గ్రామ పెద్దలో, లేకపోతే ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారో వచ్చి, నేనున్నాను నిన్ను ఆదరించడానికి, ధైర్యంగా ఉండండి అని గనక మనకు చెప్తే చాలా భరోసాగా మనకు ఉంటుంది కదండి. చాలా ధైర్యంగా కూడా మనం ఉండగలం. కానీ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు ప్రజలతో మాట్లాడినటువంటి ఈయన ఒక మనిషి కాదండి. ఈయన దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని బైబిల్ గ్రంథంలో దేవుని గురించి వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆ రాజాది రాజైనటువంటి దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను అని. మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి? ఆయన మాటే కదా మనల్ని ఆదరించేది, ఆయన మాటే కదా మనల్ని ఓదార్చేది. చూడండి, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడంట. గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి, ఆ విధానాన్ని బట్టి చాలామంది దుఃఖంలోకి వెళ్ళిపోయారండి. చూడండి, ఈ మధ్య కాలంలో, పోయిన వారంలో జరిగినటువంటి వర్షాలు, వరదలు, చూడండి, ఈ భయంకరమైనటువంటి చెరువులు నిండిపోవటం, నీళ్లు ఊళ్ళ మీద పడటం, విజయవాడ మహాపట్టణం అంతా కూడా నీట మునిగిపోవటం, దాదాపుగా అన్ని ప్రాంతాలు నీళ్ళల్లో ఉండటం, ప్రజలందరూ బిల్డింగుల మీదకి ఎక్కి ఆహారం కోసం, నీళ్ల కోసం అలమటించిపోవటం చాలా దుఃఖం కదండి. తలుసుకుంటేనే చాలా బాధగా ఉంటుంది కదండి. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా చాలా వేదన హృదయంలో కలుగుతుంది కదండి. చూస్తుంటే, వింటుంటేనే మనకింత బాధగా ఉంటే, ఆ పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఆకలేస్తుంది అని పిల్లలు అడిగితే అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు, ఆ వాతావరణాన్ని బట్టి, దాహం వేస్తుంది అని పిల్లలు అడిగితే నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అలమటించిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది కదండి. మరి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెంత దుఃఖపడతారో కదా. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు అందరికీ సహాయకర్తలను లేపి వాడుకుంటాడు. అందరికీ సహాయాన్ని దేవుడు అందిస్తాడు.
అందరి దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరుడా, ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో గనక నీవు ఉండి ఆ నీళ్ల మధ్యలో కుటుంబం ఎటూ తొయ్యనటువంటి పరిస్థితిలో అల్లాడిపోతూ గనక దుఃఖంలో వేదనలో ఒకవేళ ఈ మాటలను వింటూ ఉంటే నీకు ఒక శుభవార్త చెప్పనా? నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదండి, ఆయన నిన్ను ఆదరిస్తాడు. చూడండి, అన్నీ బాగున్నప్పుడు బంధువులందరూ వస్తారు, చక్కగా ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. కానీ ఏదైనా ఒక శ్రమలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు పలకరిస్తే ఎలాగ వాళ్ళకి సహాయం చేయాల్సి వచ్చిద్దో అని ఆదరించేవారు కూడా లేకుండా పోతారు. ఈ ఉదయకాల సమయం నువ్వు దేవుని మాటలు వింటూ ఉంటే, నిన్ను ఆదరించేవారు ఎవరూ లేరు అని గనక నువ్వు బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త చెప్పనా? నీ దుఃఖానికి ప్రతిగా ఆనందం ఇచ్చే ఆయన, నిన్ను ఆదరించే ఆయన ఒక అతను ఉన్నాడు. ఆయనే నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు. ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో నాయిన్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉందండి. భర్త లేడు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి కూడా పోగొట్టుకొని ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి కార్చే కన్నీరు, ఆ తల్లి పడుతున్నటువంటి బాధ, ప్రజలందరూ వచ్చి ఆవిడని ఆదరిస్తున్నారు కానీ ఎవరూ ఏ సహాయం చేయలేకపోయారండి. కానీ ఆ పాడ మీద మోసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ బిడ్డని, ఆ కన్నీరు పెడుతున్నటువంటి తల్లిని యేసయ్య చూశాడు. చూసి ఆ తల్లి బాధను చూసి, ఆ తల్లి కన్నీళ్లు చూసి, ఆ దుఃఖాన్ని చూసి యేసయ్య వెళ్ళి పాడ మీద ఉన్న తన బిడ్డను ముట్టాడు. వెంటనే పాడ మీద నుండి ఆ బిడ్డ సజీవుడిగా లేచాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన కుమారుడిని ఆమెకు అప్పగించి ఆ దుఃఖాన్ని ఆనందంగా సంతోషంగా మార్చి ఆ తల్లిని ఆదరించాడు. అలా ఆదరించిన దేవుడే ఈ ఉదయకాల సమయం నిన్ను కూడా ఆదరిస్తాడు. ప్రియ సహోదరుడా, నువ్వు విచారపడద్దు. ప్రియ సహోదరి, ఎవరు నన్ను పట్టించుకోలేదని నువ్వు దిగులు పడద్దు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సంతోషం ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నీకున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ సహాయం నాకు కావాలి అని అడుగు. నేను నిన్నే నమ్ముతానయ్యా అని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదండి, విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కూడా ఇస్తాడు. ప్రియ సహోదరుడా, అన్నీ పోయాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని విచారపడుతున్నావా? నువ్వు దేని గురించి విచారపడని అవసరం లేదు. దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. చాలామంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దుఃఖ వలయంలో ఉన్నారు ప్రభువా. వారందరికీ మీ ఆదరణ దయచేయండి, మీరిచ్చే సంతోషం వారికి దయచేయండి. వాళ్ళ హృదయాల్లో అన్నిటినీ పోగొట్టుకున్న విచారాన్ని మీరు కొట్టివేయండి ప్రభువా. వారికి ఆనందాన్ని మీరు కలగచేయండి. ప్రాణాలతో మేము బ్రతికున్నాం, ఆ తర్వాత దేవుడు మాకేం కావాలో చూసుకుంటాడనే ధైర్యం, విశ్వాసం వారందరికీ కూడా దయచేయండి. ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచండి. ఎవరికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడండి. అందరి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కృపాక్షేమాలు ప్రతి బిడ్డ వెంట మీరు పంపి మీ కాపుదల అనుగ్రహించండి. నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక.
ఆమేన్. ప్రైజ్ లార్డ్.